చంపి నానా రకాలుగా 13 మందిని ఖాళీ చేయించి. మరి ఎందుకని అక్కడ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంఐఎంకి సంబంధించి ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు, ఎంపీగా అసదుద్దీన్ గెలుస్తూ వస్తున్నాడు? ఎందుకని సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్పు కోరుకుంటారు. ఆ మార్పు కోసం మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని గెలిపించాలి కదా, ఎందుకు జరగలేదు? చక్కటి ప్రశ్న వేశారు మీరు. నాకు ఎప్పుడైతే టికెట్ ఇవ్వడం జరిగిందో నేను అక్కడ ఎన్ని బోగస్ ఓట్స్ ఉన్నాయి అనేది నేను చాలా స్పష్టంగా ప్రతి ఓటు అడ్రస్తో సహా డీటెయిల్స్ సబ్మిట్ చేయడమే కాకుండా చాలా ఇంటర్వ్యూలలో నేను టీవీలో కూడా ఫ్లాష్ చేసి చూపించాను. చివరికి వాళ్ళు ఏమన్నారు, మేము ఓట్లు డిలీట్ చేశాము అన్నారు. ఏ ఓట్లు డిలీట్ చేశారు? మీకేమైనా లిస్ట్ ఇచ్చారా ఏ రోజన్నా? నాకేమైనా లిస్ట్ ఇచ్చారా? ఇవ్వలేదు. డిలీట్ చేసినవి ఎవరి ఓట్లు అనుకున్నారు? ఒక్కొక్క ఓటు ఆ తర్వాత బయటికి తీస్తే వాళ్ళు డిలీట్ చేసిన ఓట్లలో సుమారు 4 లక్షలు లీగల్గా హిందువులు వేసే ఓట్లు డిలీట్ అయ్యాయి. మరి ఇదంతా మీకు తెలుసు కదా, మీరు ఎంపీగా పోటీ చేశారు. సరే ఓకే, రాజకీయాల్లో ఇవన్నీ సహజమైన ఆరోపణలు. ఏవి సహజం కాదు, ఉండకూడదు. ఏవి సహజం కాదు, ఏవి సహజం ఉండకూడదని. సో ఎంపీగా పోటీ చేసిన క్రమంలో మీరు ఏం చేద్దాం అనుకున్నారు? హైదరాబాద్ పార్లమెంట్ కావచ్చు, గ్రేటర్ పరిధిలో అంటే కావచ్చు, గెలిస్తే గెలవకపోయినా ఏం చేస్తున్నాను, మీరు ఒక ఆలోచనతోనే ఎంపీగా పోటీ చేశారు. అవును, అక్కడ ముస్లింలకు ఇద్దరికి న్యాయం చేయాలని వెళ్ళాను. ఓకే మేడం, ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతుంది. 55 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఓకే కాదంటలేము. 11 ఏళ్ళుగా కూడా దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. సెంట్రల్లో ఉంది, స్టేట్ లో లేదండి. సెంట్రల్లో ఉంది. సో దీంట్లో కాంగ్రెస్కి ఎంత భాగస్వామ్యం ఉందో బీజేపీ కూడా అంతే భాగస్వామ్యం. అంటే 55 ఏళ్ళు 11 ఏళ్ళు రెండు ఒకటి చేసేస్తారా మీరు? అయిపోయిందా? ఇప్పుడు వేస్తే 55 ఏళ్ళు 11 ఏళ్ళు రెండు. దేశ ప్రజలందరూ మార్పు కోరుకున్నారు, బీజేపీని అధికారంలో తీసుకున్నారు. అప్పటికిప్పటికి ఏం మారిందంటే ఏం చెప్తారు మేడం? ఏం మారింది?